ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు వేమరాజు అరుణ. నేను ఆయుర్వేద వైద్యురాలిని. నేను ఆయుర్వేద వైద్యంలో పంచకర్మ అనే కోర్సు మీద చాలా శ్రద్ధగా చదువుకున్నాను. అది కేరళ నందు పోతంకోడ్ శాంతిగిరి ఆశ్రమం ముందు చదువుకొని వచ్చాను. నా దగ్గరికి వచ్చే ఎక్కువ పేషెంట్స్లో సయాటికతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సయాటికతో సఫర్ అవుతున్న వాళ్ళు వీళ్ళంతా నడుము దగ్గర L4 L5 అనే ఒక డిస్క్ బల్జ్ తోటి, డిస్క్ కంప్రెషింగ్ తోటి, డిస్క్ జనరేటర్ కోసం అవస్థ పడుతున్నారు. చాలామందికి సరైన మార్గం దొరక్క ఆపరేషన్లకు వెళ్తున్నారు. స్పైన్కి ఆపరేషన్ అనేది దాదాపు అందరికి కూడా కలిసి రాదు. ఇది ఆయుర్వేదంలో పంచకర్మల్లో పర్మనెంట్ పూర్తి నివారణ గల చికిత్సలు ఉన్నాయి. సయాటిక వీళ్ళు ఎలా అవస్థ పడుతూ ఉంటారు, ఎలా బాధపడుతూ ఉంటారు. సయాటిక అంటే ఒక కాలు లాగటం, నడుము నొప్పి రావటం, కూర్చోలేకపోవటం, నిలబడలేకపోవటం, వీళ్ళు అటు ఇటు తిరిగిన దానికన్నా నైట్ పడుకున్నప్పుడు ఎక్కువ కాలు లాగుతూ ఉంటుంది, తిమ్మిరి వస్తుంది. ఈ విధంగా బాధపడుతూ ఉంటారు. అలా తిమ్మిరి ఎందుకు వస్తుంటుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ లేక ఈ సయాటిక అనేది డిస్క్ కింద నరాలు ఒత్తిడి జరిగి బ్లడ్ సప్లై లేక ఆక్సిజన్ వెళ్ళక వీళ్ళకు ఈ యొక్క కాలు పని చేయకుండా ఉండటం, లాగటం, తిమ్మిరి అనే యొక్క అనేక రకాల కారణాలతో అవస్థ పడుతూ ఉంటారు. ఈ సహజంగా ఎవరికి వస్తుంది? 2 వీలర్ మీద 4-5 గంటలు కంటిన్యూ 400 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఏకంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళకు వస్తూ ఉంటుంది. ట్రాక్టర్ డ్రైవర్స్కి వస్తూ ఉంటుంది. లారీ డ్రైవర్కి వస్తూ ఉంటుంది. మెట్లు ఎక్కటం దిగటం చేసే వాళ్ళకి వస్తూ ఉంటుంది. పొలాల గట్ల మీద అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల మీద నడిచే వాళ్ళకు కూడా ఈ డిస్క్ బల్జ్ అనేది, డిస్క్ ప్రాబ్లం అనేది, డిస్క్ జనరేట్ అనేది ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే స్పైన్లో ఉన్న డిస్కుల్లో కొన్ని డిస్కులు మీకు కదిలినవి అంటే డిస్క్ టు డిస్క్ అనేది ఒక జాయింట్ కనెక్షన్, ఒక సైకిల్ చైన్ లాగా, ఒక లింకుతో కూడుకున్న కనెక్షన్. మరొక డిస్క్ కదిలింది, 2 డిస్కులు కదిలినాయి అన్నప్పుడు పైదానికి కింది దానికి బ్లడ్ సప్లై ఉండదు, ఆక్సిజన్ సప్లై ఉండదు. కాబట్టి పైన మెడ వరకు మీకు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది, కింద కాళ్ళ వరకు నడుము నుంచి కూడా ఇబ్బంది ఉంటుంది. వీటికి ఆయుర్వేదంలో పర్మనెంట్ సొల్యూషన్ పంచకర్మల్లో ఉంటుంది. నేను ఎక్కువ చేసిన కేసులు ఇవే. సహజంగా దీనికి 21 రోజు లేకపోతే 42 రోజులు టైం సరిపోతుంది. స్పైన్ మొత్తం కూడా క్లియర్గా మా స్పైన్ మొత్తానికి చేస్తాం, మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఎక్కువ ఫలితాలు ఇచ్చింది ఇవే, ఎక్కువ నేను చేసిన ట్రీట్మెంట్లు ఇవే. ఎక్కువ జనాలు కూడా ఈ యొక్క పంచకర్మలతో మేలు జరిగిందంటే ఈ కేసులు ఎక్కువ చేసాం మేము. ఒక స్టూడెంట్, ఒక కపిల్ చిట్స్లో పనిచేసే అబ్బాయి, ఈ అబ్బాయికి స్పైన్ తోటి దాదాపు ఎన్ని హాస్పిటల్ తిరిగి ఆ అబ్బాయికి తెలియదు, ఎన్ని ఫైల్స్ ఉన్నాయో తెలియదు, ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయో తెలియదు. ఇవన్నీ తిరిగి చివరికి వాడు అట్లాగే మొరటిగా బ్రతకటం కోసం, ఆ పని చేయటం కోసం అదే బండి మీద 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు తిరిగి ఆ నడువంతా వంకరగా అయిపోయింది. దానికి మార్గమే లేదు. అటువంటి కేసు నేను 2018లో కొత్తగూడెంలో చేశాను. దాదాపు పట్టింది 90 డేస్ పట్టింది. క్లియర్గా ఎక్కడ కుదరని ఎన్ని హాస్పిటల్ తిన్నా కూడా మేలు జరగని ఈ సయాటిక వ్యాధి నేను అక్కడ ఆ విధంగా చేయగలిగాను. దాదాపు 60 రోజుల్లో క్యూర్ అయ్యాడు. అయినా కూడా మళ్ళీ ఇంకెందుకైనా మంచి చెప్పి అబ్బాయి ఇంకా ఎక్స్ట్రా 15 డేస్ తీసుకోవడం జరిగింది. అంటే మొత్తం 90 రోజులు అటు ఇటుగా మేము చేయగలిగాము, మంచి మందులు వేయగలిగాము. 100% అబ్బాయి క్యూర్ అయ్యాడు, చక్కగా అయ్యాడు. చాలా పెద్ద క్రానిక్ డిజార్డర్, అంటే ఆల్ డిస్క్లు అరిగిపోయినాయి అబ్బాయికి. L4 L5 L6 S1 S2 S3 S1 అనే S2 అనే ఒక డిస్క్ కదలకూడదు, జరగకూడదు. దానికి ఏదైనా S1 S2 ప్రాబ్లం వచ్చిందంటే స్పైన్ మొత్తానికి కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఈ అబ్బాయికి ఈ డిస్కు లేదు అని రిపోర్ట్లో ఆల్ డిస్క్ పేర్లు ఉన్నాయి. C3 C4 C5 C డిస్క్ అన్నీ ఉన్నాయి. అంటే
1-2 డిస్కులు కదిలినప్పుడు ఆ అబ్బాయికి సరైన మేలు జరగక, సరైన వైద్యం టైం అందక, ఆ అబ్బాయి చేయించుకోక అదే ప్రయాణం చేయటం మొదలెట్టాడు అదే బండి మీద. అలా ఒకటి మొత్తం కూడా ఆ స్పైన్ మొత్తంగా ప్రాబ్లంగా ఉంటే మాకు దాదాపు 60-90 డేస్ వరకు పట్టింది. ఆల్ క్లియర్ అయ్యాడు, హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాడు. సయాటికాకు దాన్ని ఆయుర్వేదంలో గుదశ్రీ వాతం అంటారు. అదొక రకమైన వాతంతో కూడుకున్నది. మెయిన్ బోల్ ఎక్కడైతే కటి భాగంలో ఉన్న బోల్స్ మొత్తం కూడా కటి భాగంలో ఉన్న మధ్యలో ఉన్న డిస్క్ అనేవి కదులుతుంది. దాని మీద భారం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీటిలో ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు ఉన్నాయి, మేలైన చికిత్సలు ఉన్నాయి, పర్మనెంట్ చికిత్సలు ఉన్నాయి, ఎటువంటి హానికరం లేని చికిత్సలు ఉన్నాయి. సరైన డాక్టర్ని సంప్రదించి మీరు ఈ యొక్క ట్రీట్మెంట్కు మేలైన వైద్యం తీసుకోండి. తొందరపడి మీద దాన్ని ఆలస్యం చేసి ఏమి కాదు నడుస్తున్నాను నొప్పే కదా తగ్గిపోదులని ఆలస్యం చేయకండి. చేయటం వల్ల ఒక డిస్క్ నుంచి ఒక డిస్క్ కదులుతుంటే టైం ఎక్కువగా పడుతుంది, ట్రీట్మెంట్స్ ఎక్కువగా పడతాయి, దాంతో ఖర్చు ఎక్కువగా పడుతుంది, మీరు పని కూడా మానుకొని ఉండవలసి వస్తుంది. దీని 1-2 కదిలిన వాటికి మేము చేయగలుగుతాం, మొత్తం అంటే మనకు టైం పడుతుంది. దానికి ఓర్పు ఉండాలా, ఓపిక ఉండాలా, మీరు టైం స్పెండ్ చేయాలి. ఖర్చుతో కూడుకున్న విధానం ఇది. తొందరపడి టక్కని 1-2-3 రోజులు అయిపోద్దిగా నడుస్తా తిరుగుతానే ఆపరేషన్లకు తొందరగా వెళ్ళకండి. ఇటువంటివన్నిటి కూడా ఆచార్యుడు, సుశ్రుతుడు, చరకుడు, జీవకుడు, వాగ్భాటుడు కొన్ని వేల సంవత్సరాల క్రితము రాసి ఉన్న గ్రంథాల నుంచి ప్రామాణికంగా తీసుకొని మేము ఈ వైద్యం చేస్తున్నాం. చక్కటి వైద్యాలు ఉన్నాయి. ఆయుర్వేదాన్ని ముందుగానే కదిలించండి, ఆయుర్వేదానికి ఆలోచించండి, ఆయుర్వేద పంచకర్మ ఇన్స్టిట్యూట్లకు రండి. తర్వాతనే సెకండ్ ఆప్షన్గా మీరు ఇంకా వేరే విధంగా ఆలోచించుకోవచ్చు. దీనికి సంపూర్ణమైన సహజమైన సులభమైన తక్కువలో కూడా మీరు వైద్యం చేసుకోవచ్చు. దీని నుంచి ఈ సయాటిక ఈ యొక్క వ్యాధి నుంచి మీరు తొందరగా బయటపడతానని ఆశిస్తూ మీ అందరూ బాగుండాలని ఆలోచిస్తూ ధన్యవాదాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.